ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నిత్య జీవితంలో మనకి అనేక రకములైన తాపజ్వర, ఉష్ణజ్వర, శీతజ్వర, విషజ్వరములు మొదలైనవి సంభవించడం గమనిస్తుంటాం. ఈ తాపజ్వరం అంటే 2 రోజులకు ఒకసారి వచ్చి తగ్గేటువంటి జ్వరాన్ని తాపజ్వరం అంటాం. ఉష్ణజ్వరం అంటే శరీరం అంతా బాగా వేడిగా అయిపోయి ఉండటం, దాన్ని ఉష్ణజ్వరం అని అంటాం. శీతజ్వరం ఇది చలికి సంబంధించింది అనమాట. అలాగే విషజ్వరం, ఈ విషజ్వరం అంటే మొన్న వచ్చినటువంటి కరోనాలు, ఇంకేవైతే ఉన్నాయో వైరస్లు, వాటికి సంబంధించింది ఈ విషజ్వరం. ఈ మొదలైన జ్వరాలు సంభవించడం మనం గమనిస్తుంటాం. అటువంటి జ్వరాలని నిరోధించి మనకి ఆరోగ్యం చేకూర్చేటువంటి అథర్వ వేదాంతర్గత జ్వర నివారణ సూక్తాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. దీనిని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయడం ద్వారా సకల విధ జ్వరాల నుండి నివారణ పొందగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జరాయుజః ప్రాథమ ఉశ్రియో వృషావాతభ్రజాస్తనయన్నేతి వృష్ట్యా సనో మృడాతి తన్వారుజుగోరుజన్య ఏకమోజస్త్రేధా విచక్రమే అంగే అంగే శోచిషా శిశ్రియానన్నామస్యంతస్త్వా హవిషా విధేమా అంకాన్ సామంకాన్ హవిషా విధేమయో అగ్రాభీత్ పర్వా స్యాగ్రభీత ముంచశీర్షక్త్యా ఉతకాస ఏనం పరిష్పరురా వివేశ యో అస్య యో అభ్రజావాతజాయశ్చ శుష్మో వనస్పతీన్ సచతాం పర్వతాంశ్చ శమ్మే పరస్మై గాత్రాయ శమస్త్వవారాయ మే శమ్మే చతుర్భ్యో అంగేభ్యః శమస్తు తన్వే మమ. ఓం